సో యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఏంటంటే అందరికీ ఇలా రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇది యూఎల్ అయిన కాన్సెప్ట్ను ఆర్బీఐ స్టార్ట్ చేసింది. 2023లో పైలట్ ప్రాజెక్ట్గా ఓపెన్ జరిగింది. మొత్తం ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ అంత అర్థం ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా జనాలకు అప్పులు ఇచ్చే కార్యక్రమం అనమాట. ఓకే, సో ఈజీ లెండింగ్ ప్రాసెస్, రైట్. ఈ రుణాలు ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనే విషయంగా దీన్ని యూఎల్ఐ తీసుకోవడం జరిగింది, రైట్. సో కస్టమర్స్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ డేటా ఇస్తారు. కాబట్టి ఒక రుణ దాతకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉందనుకోండి, రైట్, దీనికి పూర్తిగా ఏం చేస్తారంటే ఇవాళ రుణాలు తీసుకునే వాళ్ళు సమాచారం ఇస్తారు. ఎలాంటి సమాచారం ఇస్తారు? ఇక్కడ ఆర్థిక సమాచారం ఇస్తారు, ఆర్థికేతర సమాచారం ఇస్తారు అనే విషయం అర్థం చేసుకోవాలి. దీంతో ఏమవుతుందంటే రుణం ఇచ్చేవానికి ఒక అవగాహన ఉంటుంది, ఇవ్వాలనే వద్దనే విషయం. కాబట్టి రుణ గ్రహీతల యొక్క పూర్తి సమాచారం రుణ దాతలకు ఇస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు, రైట్. ప్లగ్ అండ్ ప్లే అప్రోచ్, ఈజీగా వాళ్ళు రుణం ఇచ్చినప్పుడు ఎలాంటి మోసాలు లేకుండా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే పూర్తి సమాచారం వస్తున్నది. ఇలా ఎవరైతే రుణం తీసుకుంటున్నారో వాళ్ళ గురించినటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్ వస్తుంది, నాన్ ఫైనాన్షియల్ రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ఏ విధంగా ఎన్పి అవకాశం లేదు. కాబట్టి ఇది రాని బాకీలు మొండి బాకీలు అయ్యే అవకాశం లేదనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎస్పెషల్ మనకు అగ్రికల్చర్ ఎంఎస్ఎంఈ దీనికి సంబంధించినంటే సో అవాయిడ్ ఎన్పిఏ అంటే రాని బాకీలు మొండి బాకీలు నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ లేకుండా చూసే ప్రయత్నం ఉంటుందనే విషయం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో జామ్ను తర్వాత యూపీఐని తర్వాత యూఎల్ఐని మూడింటిని దీన్ని న్యూ ట్రినిటీ అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.